ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మెహర్ ప్రభు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని మనకి కలుగజేశారు. ఆ ప్రియతములకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా ప్రవచనం 12వ భాగంలో మనం చదువుకుంటూ వివరించుకుంటూ 5440వ పేజీలో అక్కడికి చేరుకున్నాం మనం. అయితే అక్కడ బాబా ఇలా ముగించారు అని చాలా అతి ఉన్నతమైనటువంటి అతి ముఖ్యమైన మెసేజ్ ఇచ్చాడని, అది మళ్ళీ బాబా శ్రీనుబాబు చదువుతారు. అక్కడ నుంచి ఆ పేరా చదివిన తర్వాత మనం అది మళ్ళీ అదొకసారి రిపీట్ చేసుకొని ముందుకెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. నాన్న శ్రీను కంటిన్యూ చేయనా? అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న మహిళా సహవాస్ గురించి మనం చెప్పుకుంటూ చివరిగా బాబా ఇలా ముగించారు. నా ప్రతి ప్రేమికుడు తన ప్రతి శ్వాసతో పాటు నా నామాన్ని జపించాలి. నా నామజపము ఆగకుండా ఎలా జరగాలి అంటే, గాఢ నిద్రలో కూడా శ్వాస మాదిరిగా అది కొనసాగుతూ ఉండాలి. అప్పుడు నా క్షణకాల దర్శనం పొందే అవకాశం మీకు కలుగుతుంది. నా నామాన్ని జపిస్తున్నప్పుడు వచ్చే ఆలోచనల గురించి చింతించకండి. అట్టి ఆలోచనలను ఆపే ప్రయత్నం చేయకండి. నా నామాన్ని జపిస్తుండగా వచ్చే ఆలోచనలు ఏవి మీకు బంధనాలు కలిగించవు. అవి మంచివి కావచ్చు, లేక చెడ్డవి కావచ్చు. జై బాబా. మనం ప్రభువు యొక్క ప్రేమని పొందగలగాలి. ఆ పొందడానికి ఏమి చేస్తే పొందగలుగుతామో బాబా చాలా చాలా చెబుతూనే ఉన్నారు. ఎంత ప్రేమ చూడండి. ఆ ప్రేమకి మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము. ఇస్తే ఏమైనా మందంటే నిరంతర నామస్మరణ యొక్క ఆ ఫలితాన్ని ఆయనకి ఇవ్వాలి. సరే, నా ప్రతి ప్రేమికుడు తన ప్రతి శ్వాసతో పాటు నా నామాన్ని జపించాలి అంటే ఖచ్చితంగా జపించాలి అని చెప్తున్నారు ఆయన. శ్వాసతో పాటు నా నామ జపం ఆగకుండా ఎలా జరగాలంటే, గాఢ నిద్రలో కూడా శ్వాస మాదిరిగా అది కొనసాగుతూ ఉండాలి. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. జాగ్రత్తావస్థలో ఉంటే మనం ఏదైనా చేయగలం, కానీ నిద్రపోతే చేయలేం. కానీ ఎప్పుడైతే మనం పగలంతా బాబా నామాన్ని అంటే ఎడతెరిపి లేకుండా కాకపోయినా ఒక గంట చేసాం, కొంచెం గ్యాప్ ఇద్దాం, మళ్ళీ గంట చేద్దాం, గ్యాప్ ఇద్దాం, మళ్ళీ గంట చేద్దాం, గ్యాప్ ఇద్దాం, ఇలాగా గంట 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 చేసుకుంటూ వెళితే రాత్రి వరకు ఆ సౌండ్ ఏదైతే ఉన్నదో బాబా లేదా మెహర్, ఆ సౌండ్ ఏదైతే మనకి మన ద్వారా రిలీజ్ అవుతుందో అది ఏమవుతుంది, అలముకుంటుంది. మనం ఎక్కడున్నా ఆ పద్యాలంతా అలముకుంటుంది. అలముకుని ఏం చేస్తుంది, రామనామ జపం చేసినటువంటి ఆంజనేయుడు రాముడితో యుద్ధం చేసినప్పుడు కూడా నేను ఆయుధం ధరించను, నీ నామమే నా ఆయుధం అని చెప్పి
మామూలుగా ప్రతిరోజు నిరంతరం చేసే జపానికి మరికొంత 10 రెట్లు ఎక్కువ ఏకాగ్రతతో చేశాడు రణరంగంలో. దాని పరిస్థితి ఏమిటంటే రామబాణం రాముడు ప్రయోగించిన అది ఆ మహానుభావుడిని ఆంజనేయుడిని ఏమీ చేయలేకపోయింది. సరిగదా దాని యొక్క రామబాణం యొక్క విధ్వంసం ఏదైతే ఉందో అది చెలరేగింది. మరి అది విధ్వంసం చెయ్యాలి. అది అంటే హనుమంతుడిని నాశనం చెయ్యాలా, అదైనా చేయాలా, లేదా గౌరభక్తురాలని కూడా నాశనం చేయాలా? మరి హనుమంతుడి యొక్క జపం సంగతి ఏమిటి? రామబాణం అంటే సుదర్శనం. దానికున్న శక్తి నామశక్తి కంటే గొప్పది కాదు, కానీ దాని శక్తి మహాశక్తి. అందువల్ల ఏమైంది, ఈ 2 శక్తులు కలిసి ఆయన రామనామం, ఈయన యొక్క రామబాణ మహిమ, ఈ 2 కలిసి ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి కోరుకున్నాయి. అప్పుడు విసిరాక పరమశివుడు దిగి వచ్చి, అంటే ఇలాంటివి చెప్పుకుంటున్నప్పుడు మనం చాలా 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 బాధపడతాం. ఎందుకంటే అటువంటి విషయాలు చదివి కూడా మనలో చలనం రాకపోవడం. అందుచేత ఏం చేస్తాడు పరమశివుడు వచ్చి, మీరిద్దరూ దైవాంశ సంభూతులు. రామ, నువ్వు శ్రీ మహావిష్ణువు, నేను నమ్ముకున్నవాడు నీ బంటు ఆంజనేయుడు కనికరించు. నాయన హనుమా, నువ్వు నీ నామనామ జపాంత యొక్క శక్తిని ఉపసంహరించుకో అంటాడు. వెంటనే హనుమంతుడు ఉపసంహరించుకొని రాముడు పాదాలు పడిపోతాడు. కానీ రామబాణం తిరుగులేంది, సుదర్శనం. అప్పుడు రాముడు అడుగుతాడు, పరమశివ, దాని శక్తిని ఎవరు ఆపలేరు అంటే భయపడకు, అది ఈ క్షణం నుంచి ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటుంది అన్నాడు. ఇది గుర్తుంచుకునే వాళ్ళు చెప్తున్న విషయం. ఇంతవరకు నేను మీకు చెప్పలేని విషయం ఇది. ఆ రామబాణం లేక సుదర్శనం యొక్క శక్తి మళ్ళీ ఎప్పుడైతే అదే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారాలు సాధించి మళ్ళీ శ్రీ మహావిష్ణువు అవతార్ మెహర్ బాబాగా వచ్చాడు, అది అయింది కదా. అందుచేత ఏం చేస్తుంది ఆ శక్తి, ఇంతవరకు ఏ విధంగా స్వామి సంరక్షిస్తూ వచ్చిందో ఆ సంరక్షణ శక్తిని, ఆ శక్తిని కూడా ఆయన పరం చేసింది, శ్రీరాముని పరం. అందువల్లనే మెహర్ బాబా ఐ కమ్ టు రిడీమ్ దిస్ వరల్డ్ అన్నాడు. గుర్తుంచుకోండి, సందేశాలు ఊరకనే చెప్పబడలేదు. ఐ కమ్ టు రిడీమ్ దిస్ వరల్డ్ అన్నాడు. ఈ ప్రపంచాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వచ్చాను. కనుకనే రాముడు అవతారం సాధిస్తే కృష్ణుడిగా శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు మురళిని ఒక ఉపాధిగా తీసుకోవాల్సి వచ్చింది. ఇందువల్ల ఆల్రెడీ రామబాణం సృష్టిని సంరక్షిస్తుంది, చతుర్దశ భువనాల్ని. మరి ఈయన చేస్తాడు, ఎలాగ సృష్టిని రాగమయం చేస్తాడు, ఎలా సృష్టిని త్యాగమయం చేస్తాడు, ఎలా సృష్టిని ప్రేమమయం చేస్తాడు, ఎలా మానవుల్ని సంరక్షిస్తాడంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు మురళి అనేటటువంటి ఒక నాదాన్ని తీసుకున్నాడు. అది అందులో శబ్దం ఉంది కానీ అక్షర శబ్దాలు లేవు, శబ్దం మాత్రమే ఉన్నది. కనుకనే అదే శబ్దం శ్రీ మెహర్ బాబా అవతారంలో మౌనంగా బాబాతో మమేకమైంది. అదే మహామౌనం. మరి
అటువంటి మౌనాన్ని ఈయన అమెరికా వెళ్ళినప్పుడు నా మౌనాన్ని నేను ఆపుతాను అని అన్నప్పుడు ఆ మాట ఎలా యథార్థం అవుతుంది? ఆ రామనామ ప్రభావం, కృష్ణుని యొక్క పిల్లల గోవి ప్రభావం, ఈనాడు మెహర్ బాబా మౌన ప్రభావం, ఈ మూడు కలిసి మహామౌన ప్రభావంగా ఈనాడు ప్రపంచాన్ని అది పరిపాలిస్తూ ఉన్నాయి. అందువల్ల మీరు ఏం చేయాలి కదా, మీరు కూడా నా నామాన్ని జపించాలి. ఆ నామజపం ఆకుండా ఎలా జరగాలంటే గాఢ నిద్రలో కూడా శ్వాస మాదిరిగా కొనసాగుతూ ఉండాలి అన్నాడు. ఇది చాలా తేలిక. ఎందుకంటే పడుకునే ముందు ఒక అరగంట గంట నామం తీవ్రంగా చేసాం అనుకోండి, సరిగ్గా మనకి నిద్ర రావాలి, నిద్ర వచ్చేస్తుండాలి, అప్పుడు నామం చేయాలి తీవ్రంగా. కానీ ఏం జరుగుతుంది గమ్మత్తు, మాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుడిపోతాము, కానీ ఆ నామం కంటిన్యూ అయిపోతుంది తెల్లవాళ్ళు. దయచేసి చూడండి, నిద్రలో కూడా గాఢ నిద్రలో కూడా శ్వాస మాదిరిగా అది కొనసాగుతూ ఉండాలి. అప్పుడు నా క్షణకాల దర్శనం పొందే అవకాశం మీకు కలుగుతుంది. ఏమండి, ఇటువంటి అవకాశం ఏ అవతారంలో ఎవరికి ఇవ్వలేదు ఆయన. ఎవరైతే బాబా ప్రేమికులుగా ఈనాడు చలామణి అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. గుర్తుంచుకోండి, నా నామాన్ని జపించినప్పుడు వచ్చే ఆలోచనల గురించి చింతించకండి. సాధారణంగా చెప్పాడు ముందే బాబా, నా నామం మీ చుట్టూ ఒక వలల పరిభ్రమించి లేదా వలల మిమ్మల్ని పూర్తిగా కప్పివేసి మీకు ఏ ఆలోచనలు రాకుండా చేస్తుంది అని హామీ ఇచ్చాడు ఆయన. కానీ హామీ ఇచ్చాడని మనం ధీమ పడిపోకుండా ఆ ఆలోచన గురించి పట్టించుకోవద్దు, చింతించొద్దు అంటున్నాడు ఆయన. అట్టి ఆలోచనలు ఆపే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎంచేత ఆలోచనలు వస్తుండాలి. మన నుండి ఉద్భవిస్తున్న ఆ మెహర్ బాబా నామం సృష్టిని తాకుతూ ఉండాలా, అంతే తాపద్దు, చేయకండి, ఆపే ప్రయత్నం చేయకండి. నా నామాన్ని జపిస్తుండగా వచ్చే ఆలోచనలేవి నీకు బంధనాలు కలుగజేయవు. అవి మంచివి కావచ్చు లేదా చెడ్డలు కావచ్చు. ఏదైనప్పటికీ ఎప్పుడైతే మనం నామస్మరణని ఆలంబనగా చేసుకుంటామో ఆ స్మరణ యొక్క తీవ్రత మన శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇది సత్యం, నిత్య సత్యం, నిరాఘాత సత్యం. నాన్న ముందుకెళ్ళి నాన్న, దోమతెరలోని వ్యక్తి మనసు బయట రొద చేస్తూ ఎగిరే దోమల అంటే ఆలోచనల యొక్క సారూప్యతను ఉపమానాన్ని బాబా మరొకసారి ఈ బృందానికి వివరించి ఇలా చెప్పారు. అదే విధంగా మనసులోని ఆలోచనలను దోమల్లా రొద చెయ్యనియండి. మీరు మాత్రం బాబా నామజపం అనే దోమతెరలో ఉండండి. ఆపకుండా అదే పనిగా నా నామాన్ని జపిస్తూ ఉండండి. ఒకవేళ మీరు మీ శరీర చైతన్యాన్ని పోగొట్టుకున్నా నామజపం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీలో ఉన్న నేను మీరు అవుతాను. మిమ్మల్ని మీరు పూర్తిగా నాలో పోగొట్టుకుంటారు. మీరు ఈ విధంగా చేయలేకపోతే చనిపోవడానికి ఒక్క క్షణం ముందు నా నామాన్ని స్మరించండి. ఆ విధంగా కూడా మీరు నా వద్దకు చేరుకుంటారు. కానీ ఇప్పటి నుండే మీరు నన్ను స్మరించడం మొదలు పెట్టకపోతే ఆ చివరి క్షణంలో నన్ను ఎలా గుర్తుంచుకోగలరు? ఊపిరాగు వేళ పల్లవి పాడు. ఊపిరాగు వేళ నోట మాట రాదు, ఊపిరాగు వేళ నోట మాట రాదు, దేవుడసలు గుర్తు
గుర్తుకురాడు జరిగేదిదే జరుగుతున్నదిదే ఓ జరిగేదిదే జరుగుతున్నదిదే. ఎలాగ రాయించాడో బాబా, ఊపిరి ఆగిపోయేటప్పుడు మొత్తం అన్ని అవయవాలు కూడా పనిచేయడం మానేస్తాయి. దాంతో పాటు మన నోరు కూడా స్టకప్ అయిపోతుంది, నోట్లోంచి మాట రాదు, దేవుడు గుర్తుకు రాడు. మరొకసారి పలవన్నానా, ఊపిరాగు వేళ నోట మాట రాదు, ఊపిరాగు వేళ నోట మాట రాదు, దేవుడసలు గుర్తుకురాడు జరిగేదిదే జరుగుతున్నదిదే ఓ జరిగేదిదే జరుగుతున్నదిదే. ఊపిరాగిపోయే వేళ అన్ని అవయవాలు కూడా డిఫెక్ట్ అయిపోతాయి, ఫంక్షన్ చెయ్యవు. నువ్వు అనాలన్నా బాబా అనలేవు. అందువల్ల దేవుడు కూడా గుర్తుకురాడు. పైగా ఆ ఆగిపోయే వేళ చాలా మందికి 190 మందికి ఒక వచ్చే తపన ఏంటంటే, వీడు ఏం చేస్తాడు, ఎక్కడెక్కడ ఏటేడు వేశాడు, ఎక్కడెక్కడ డబ్బు ఎక్కడ వేశాడు, ఎక్కడ ఎవరో అప్పులు ఇచ్చాడు, ఇవన్నీ చెప్పడం వేకి అంతవరకు. చచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, ఏమండి భార్య ఏమిటి ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చాడు, ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలా, పురోనోట్లు రాశాడు ఏమిటి, ఇవన్నీ అడుగుతారు. అడిగి లోటు మాట వస్తాక చెప్తాడు, వాళ్ళు తినేస్తారు వాళ్ళని. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ప్రేమ కంటే తల్లిదండ్రులు ఆస్తి మీద చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఒక పక్క తినేస్తారు. ఏడుపులు ఒక పక్క, వీడికేమో నోరు పలకదు. అంచేత గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి నుండే నన్ను స్మరించడం మొదలు పెట్టకపోతే ఆ చివరి క్షణంలో నన్ను ఎలా గుర్తుంచుకోగలరు అని బాబా స్పష్టంగా చెప్తున్నారు మనకి. ముందుకెళ్ళినా రుస్తుం కాక మధుసూదన్ కొన్ని పాటలు పాడారు. అప్పుడు బాబా మెహరాజాద్ వెళ్ళడానికి లేచి నిల్చున్నారు. ధుని వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుండి గత 3 సహవాస బృందాలు ఉన్నప్పుడు కూర్చున్న చెట్టు దగ్గరకు వెళ్ళారు. శత్రుఘ్న కుమార్ వెనువెంటనే తన స్వెట్టర్ను విప్పి నేలపై పరిచాడు. కానీ బాబా మట్టి నేలపైనే కూర్చున్నారు. బాబా కదలకుండా కూర్చున్నారు. చేతి వేళ్లు మాత్రం ఆగకుండా కదులుతున్నాయి. ఆ వెంటనే బాబా కారులోకి వెళ్ళి కూర్చున్నారు. అంతా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ జై జయ ధ్వానాలు చేస్తుండగా సాయంత్రం 5 గంటలు దాటి కొన్ని నిమిషాల తర్వాత మెహరాజాద్ బయలుదేరారు. ప్రతిరోజు బాబా వెళ్ళిన తరువాత బొంబాయి నుండి వచ్చిన విఏ కామత్ మరికొంతమంది కలిసి హాస్యపూరితమైన కథలతో ఆహూతులకు వినోదాన్ని అందించేవారు. నవంబర్ 29వ తేదీ ఉదయం 7:25 బాబా మెహరాబాద్ తిరిగి వచ్చారు. పెండు, పాద్రి, విష్ణు, భావులతో సహవాసీయులకు కావలసిన ఏర్పాట్లను గురించి చర్చించి ఉదయం 8:10 హాల్లోనికి వెళ్లారు. లోపలికి వస్తూ బాబా అబ్దుల్ మజీద్ ఖాన్తో, నిన్న నీవు తడిదండ వేసినందున నాకు తుమ్ములు దగ్గు వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. గుజరాతీ, తెలుగు, హిందీ బృందాలతో దినచర్య ఎలా మొదలయ్యేది అంటే, ప్రతిరోజు ఉదయం వచ్చి వాళ్ళు గత రాత్రి ఎలా నిద్రపోయారో, ఒకవేళ నిద్రపోకపోతే కారణమేమిటో అడిగేవాడిని. తరువాత మామూలు ధోరణిలో వాళ్ళ ఆరోగ్యం వగైరా ఎలా ఉన్నాయని అడిగేవాడిని. నిన్నటి రోజున ఆ నిత్యకృత్యం జరపడం మర్చిపోయాం. నిద్రపోని వారిని లేచి నిలబడమని నేను అడిగినప్పుడు వాళ్ళు దానికి కారణాలు చెప్తారు.
కొంతమంది దగ్గు, జలుబు లేదా పక్క వాళ్ళ గురక కారణంగా చెబుతారు. హిందీ బృందం వారు చాలా మంచివారు. ఒక్కరెవరైనా లేచి ఏమవ్వా? నాన్న నీకు అనీజీగా ఉందండి. లేదు పర్లేదు, బాగానే ఉంది. ఓకే కట్టేసి. హిందీ బృందం వారు చాలా మంచివారు. ఒక్కరెవరైనా లేచి నిలబడడం చూసి మిగిలిన వారు లేవడం మొదలుపెట్టి వాళ్ళ అనుభవాలను ఏకరువు పెట్టేవారు. వాళ్ళు చెప్పేది విని ఆలింగనం చేసుకొని ఓదార్చేవాడిని. ఈ బృందంలో ఒక ప్రేమికుడు లేచి నిలబడ్డాడు. నిద్రపోకపోవడానికి కారణమేమని అడిగితే అతనికి నా ఆలింగనం కావాలట, అందుకే పిలుచున్నానని చెప్పాడు. అందువల్ల భయపడకండి, మీలో ఎవరికి నిద్ర పట్టకపోయినా లేచి నిలబడండి. మరాఠీ బృందం వారి నుండి 4 లేచి నిలబడ్డారు. అప్పుడు బాబా స్వయంగా లేచి నిలబడ్డారు. తాను కూడా గత రాత్రి నిద్రపోలేదని ప్రకటించారు. ఆ 4 కారణమడగ్గా డాక్టర్ రనడే రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ నిద్రపోలేదు బాబా అన్నాడు. బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. అహ్మద్ నగర్ నుండి వచ్చిన ఎండబ్ల్యూ జోగ్లేకర్, గతంలో నేను ఒక నాస్తికుడిని, కానీ తరువాత దేవి ఉపాసన ప్రారంభించాను. ఒక గుడిలో ఆ దేవి విగ్రహం ఉంది. రాత్రి నిన్ను స్మరిద్దామని ప్రయత్నించాను, కానీ చివరి దాకా ఆ దేవి ఆలోచనలే నా మనసులోకి చొచ్చుకుంటూ రావడం జరిగింది అని చెప్పాడు. బాబా, ఆమెనే స్మరించడం కొనసాగించు, ఆమె కూడా నేనే. నీవు నీ దేవిని స్మరించడం ద్వారా నన్ను స్మరిస్తున్నట్టే అని బదులు చెప్పారు. ఇది ఒక అవకాశంగా తీసుకొని దేవి దర్శనం, దేవి పూజలు, దేవి ఆలయాల్లో జరిగే సంతులు, తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటాయి. అంతేకాదు దేవి ఆలయాలకి సాధారణంగా సాధువులు పెద్దలు అందరూ వస్తుంటారు. ఆ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది. అయితే రహస్యం ఏంటంటే దేవి అంటే ఎవరు? నిర్వాణ్, నువ్వు ఆదిశక్తి శుభ అన్నాడు ఉపాసనీ మహారాజు. ఆ దేవి, ఇంకేదేవి కాదు. కాబట్టి నీవు ఆది శక్తిని సుమ అంటే దాని అర్థం రూపం. దానికి రూపం లేని, రూపం లేని ఆదిశక్తి అంటే ఆది, మొట్టమొదట ప్రపంచానికి పరిచయమైనటువంటి మహాశక్తి ఆదిశక్తి, అంతేగా స్త్రీ కాదు. అందువల్ల ఇక్కడ దేవి స్మరణ ఇది చెయ్యాలంటే ఆ వ్యక్తి 100కు 100 నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని సాగిస్తూ నిరంతరం ఆమె శ్వాసలో ఉంటూ ఎవరినీ కూడా కించిత్తు కూడా బాధించకుండా, ఏ అపసమయమైనటువంటి తలంపులు రానివ్వకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపితేనే దేవి కార్యక్రమం జరుగుతుంది. లేకపోతే దానివల్ల లేనిపోని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. గుర్తుంచుకోండి. ముందుకెళ్ళాను. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి లేచి, బాబా నన్ను నగ్నంగా తిరగమని చెప్పినట్టు నాకు కల వచ్చింది, కానీ నేను అలా చేయలేకపోయాను. అప్పుడు బాబా నన్ను ఒక బావిలోకి దూకమనగా నేను బావిలోకి దూకాను. సరిగ్గా అప్పుడే కల చెదిరిపోయింది. తీరా చూస్తే నేను నా పక్క మీదే ఉన్నాను అని చెప్పాడు. బావిలోకి దూకకు,
నా ప్రేమ మహాసాగరంలోకి దూకు అని బాబా హాస్యమాడారు. అది సాగర ప్రేమ, అది సాగర ప్రేమ ప్రవాహం. ఒకసారి పల్లవి. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేరు బాబా, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేరు బాబా. ఈ పాడే కదా సాయంత్రం సెంటెన్స్ వెళ్తుంది బాబాది. బావిలోకి దూకకు, బావిలోకి దూకకు, నా ప్రేమ మహాసాగరంలోకి దూకు అని బాబా హాస్యమాడారు. సరే, ఆ పల్లవి ఎంత యాప్ట్ గా ఉందో. అంటే ఇది చదువుతూ ఉంటే మీకు అన్ని ఆ గీతార్థాలకు రహస్యాలు తెలుస్తాయి. సరే, ముందుకెళ్ళానా. బాబా ముంచర్షాని పిలిచి అతని కన్ను ఎలా ఉందని అడిగారు. కానీ అతను జవాబు చెప్పేలోగా లింకార్ తన చెలెత్తుతో అడ్డుపడ్డాడు. బాబా అతన్ని ఉద్దేశించి, ప్రతి విషయానికి ఒక సమయము సందర్భము ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం సంగతి నీవు మర్చిపోకూడదు. అలాగే నా మూడ్, అప్పటి పరిస్థితులను కూడా గమనించాలి. నీవు మరుగుదొడ్డులోకి పోయి అక్కడే తింటావా, లేదా భోజనం చేసేటప్పుడు మల విసర్జన చేస్తావా? నేను గంభీరంగా ఉన్నప్పుడు మీరంతా కూడా గంభీరంగా ఉండాలి. సరదాగా హాస్యమాడుతున్నప్పుడు మీరు కూడా హాస్యమాడవచ్చు. ప్రతి పని సరి అయిన సమయంలో చేయాలి అని మందరించారు. చూశారా, అవతార పురుషుడు చిన్న విషయాన్ని కూడా ఆయన సామాన్య విషయంగా భావించాడు. సరే, ఆ ముంచేర్షాన్ని పిలిచి కన్నెలాగా అడిగితే అతను జవాబు చెప్పగా లింకారే చేశాడు, చలోక్తితో అడ్డుపడ్డాడు. ఆ చలోక్తితో అడ్డుపడడం వల్ల బాబా ప్రతి విషయానికి ఒక సమయము సందర్భము ఉంటుంది. అవతార్ హ్యాస్ అటర్డ్. అవతారుడు అన్నప్పుడు మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి విషయానికి ఒక సమయము సందర్భము ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా. మనమైతే సామాన్యమైన మానవ జీవనంలో ఇప్పుడు మన భాగంతో ఉంటాం. కానీ అవతార పురుషుడు చతుర్దశ భవనాలని పాలిస్తూ, చతుర్దశ భవనాల్లో ఏ ఏ పరిస్థితులు ఆయన చక్కదిద్దవలసి ఉందో అవి ఆ సకాలంలో అవన్నీ చక్కదిద్దుతూ, ఎవరెవరికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు ఇవ్వవలసి ఉందో అవి చూసుకుంటూ, మరోపక్క సృష్టి ఎక్కడెక్కడ నాశనం అయిపోతుందో ఆ నాశనం అయిపోయిన దానికి ఆ దగ్గరలో ఉన్న సద్గురుడికి అప్పచెప్పి అది నాశనం కాకుండా కాపాడమని వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఇలా కొన్ని లక్షల పనులు ఉంటాయి ఆయనకి. అంచేత ప్రతి విషయానికి ఒక సమయము సందర్భం ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం సంగతి ನೀವು మర్చిపోకూడదు. అలాగే నా మూడ్ గుర్తుంచుకోండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మహోన్నతమైన అవతార పురుషుడు. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని ప్రకటించిన వాడికి కూడా మూడ్ ఉంటుందా? ఉంటుంది. బాబా అంటున్నారు. అలాగే నా మూడ్, అప్పటి పరిస్థితులు కూడా గమనించాలి. సావాసులు మనం సావాసులకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఎంతమంది హాజరయ్యారు, వాళ్ళలో ఎంతమంది బాబా కోసం ఎక్కువ పట్టుకొస్తున్నారో మనకు తెలియదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ జరిగే కార్యక్రమం అంతా బాబా స్వయంగా జరిపిస్తున్నట్టుగా భావించి చాలా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. వాళ్ళ నిశ్శబ్దం బాబాకి ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆయన మూడు కొంచెం మారుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆ సహవాసే ఒక మంచి అవకాశంగా మారి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావం చేస్తుంది. కనుక నా మూడు అప్పటి పరిస్థితులు కూడా గమనించాలి. నీవు మరుగుదొడ్లోకి పోయి అక్కడే తింటావా,
లేదా భోజనం చేసినప్పుడు మల విసర్జన చేస్తావా? నేను గంభీరంగా ఉన్నప్పుడు మీరంతా కూడా గంభీరంగా ఉండాలి. నేను గంభీరంగా ఉన్నప్పుడు మీరంతా కూడా గంభీరంగా ఉండాలి. మనం ఏ కార్యక్రమం తలబెట్టినా ఆయన కార్యక్రమంలో మనలా ఉండడు, చాలా గంభీరంగా ఉంటారు ఆయన. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సరదాగా హాస్యమాడుతున్నప్పుడు మీరు కూడా హాస్యపాడవచ్చు, ఆయన హాస్యమాడితే నువ్వు హాస్యమాడవచ్చు. ప్రతి పని సరైన సమయంలో చేయాలి అని మందలించారు, కోప్పడ్డారు ఆయన. ఈ పేర చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా ఇది మర్చిపోకూడదు. నాన్న ముందుకెళ్ళు. వామన్ సబ్మిస్ గోడను అనుకుని నిల్చుని ఉండడం చూసి, బాబా నీవెందుకు నిల్చున్నావు, రాత్రి నిద్రపోలేదా అని అడిగారు. బాగానే నిద్రపోయాను అని చెప్పాక బాబా అతని గురించి కొన్ని విషయాలు సమావేశంలో బయటపెట్టారు. ప్రేమాశ్రమ రోజుల నుండి సబ్నిస్ నాతో ఉంటున్నాడు. ఇతడు మంచి క్రీడాకారుడు, అప్పట్లో చాలా బలిష్టంగా ఉండేవాడు. బాలురు ఉన్న చోట ఇతడు ఒక నైట్ వాచ్మెన్ గా ఉండేవాడు. ఆ పిల్లలకు కావలసిన అవసరాలను సమకూర్చేవాడు. వాళ్ళు నిద్రపోయాక తాను నిద్రపోయేవాడు. వాళ్ళు నిద్ర లేకముందే సబ్నిస్ నిద్రలేచేవాడు. ఎప్పుడైనా నిద్రపోతున్నాడేమోనని నేను ఇతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడిని. ఇతడు పిల్లల్ని కాపలా కాస్తే నేను ఇతన్ని కాపలా కాసేవాడిని. పిల్లలు నిద్రపోయే హాల్లోకి వెళ్ళి చూసేవాడిని. ఏ పిల్లవాడైనా దుప్పటి సరిగ్గా కప్పుకోకపోతే నేను సరిగ్గా కప్పేవాడిని. నేను ఆ పిల్లలను తల్లి వలె చూసుకునేవాడిని. ముందు రోజు నిద్రపోని వారిని బాబా ఆలింగనం చేసుకుని ఉపవాసం గురించి ఇలా చెప్పారు. సహవాస్ కోసం ఇక్కడికి వచ్చిన వారు ఉపవాసం చేయని అవసరం లేదు. ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం పళ్ళ రసాలు, ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటు చేయడంలో పెండుకి కష్టంగా ఉంటుంది. నేను పురాణ పురుషులను అయినప్పుడు నా సమక్షంలో ఉపవసించడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? మీ ఇళ్లకు వెళ్ళాక మీ దినచర్యను అనుసరించండి. కావాల్సింది శరీరాన్ని పస్తు ఉంచడం కాదు, మనస్సును పస్తు పెట్టాలి. మనసుకు తిండి పెట్టకుండా ఉండండి, కడుపు మార్చుకోకండి. చాలా అద్భుతంగా ఈ వాక్యం మర్చిపోకండి. కావలసింది శరీరాన్ని పస్తు ఉంచడం కాదు. ఒకసారి ఆలోచించండి, 75 ఏళ్ళు జీవించారు బాబా. ఏనాడైనా పట్టెడన్నం తిన్నారా? ఏ రోజైనా కడుపు నిండా తిన్నారు అన్న మాట ఉందా ఆయన చరిత్రలో? ఉపవాసాలు, ప్రవాసాలు, ఏకాంత వాసాలతోనే గడిపాడు ఆయన. మరి ఆయనకి ఆయన మానవ శరీరంలో కనబడుతున్న శరీరం లేకపోతే దివ్య శరీరం అంటే అది మానవ శరీరమే. కానీ దివ్యత్వంతో ప్రభవించిన మానవ శరీరం, దివ్యత్వపు లక్షణాలతో పనిచేస్తున్న మానవ శరీరం. అందువల్ల ఆయన మనకి ఒక మార్గదర్శిగా తిండి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. బాబా జీవనాన్ని మనలో ఎవ్వరు కూడా ఒక్క రోజు గడపలేరు. అందుచేత ఉపవాస చేసే వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని పస్తు పెట్టడం కాదు, మనసును పస్తు పెట్టాలి. అంటే మనసుని, అది ఆలోచనలకి ఆలవాలం, దాని ఆలోచనల్ని అరికట్టాలి. ఎలాగా? బాబా నామంతో. ముందుకెళ్ళానా? మీరు నన్ను ప్రేమించలేకపోతే మరొక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయండి. మీలో లేశమాత్రమైన ప్రేమ లేకపోయినా చింతించకండి. స్వార్థం లేని సేవ చేయండి. నేను అందరిలో ఉన్నాను కనుక ఇతరులకు సేవ చేయడం నాకు సేవ చేసినట్టే. నిస్వార్థ సేవ అనే మాట ఈ రోజుల్లో
చాలా మామూలుగా వాడే మాటగా మారిపోయింది. దాని అర్థం ఏమిటి? వామన్ సబ్నిస్ కి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం డబ్బు సంపాదిస్తాడు, వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు, వాళ్ళ ఆరోగ్యం, చదువు, క్షేమం చూసుకుంటాడు. అతనికి డబ్బు బాగా ఉంది. అలాగే వీధుల్లో ఎంతో మంది వేరే పిల్లలు తిండి లేక, కట్టుకునేందుకు బట్టలు లేక పస్తులతో అల్లాడుతూ ఉంటారు. సబ్నిస్ ఆ పిల్లలను కూడా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలను కూడా చూశాడనుకోండి, అప్పుడు సబ్నిస్ నిస్వార్థ సేవ చేసిన వాడు అవుతాడు. ఎటువంటి స్వార్థ చింతన లేని సేవే నిస్వార్థ సేవ అనిపించుకుంటుంది. ఆ సేవలో కూడా పేరు ప్రఖ్యాతుల కోసం గాని, ఆధ్యాత్మిక ప్రగతి పొందాలనే కోరిక గాని ఉండకూడదు. మ్యాండేట్. బాబా సేవ చేయడం అంటే స్వార్థ చింతన లేని సేవ చెయ్యాలి. మనకి ఏదైనా కార్యం తలపెడితే ఆ కార్యంలో ఎవరెవరైతే ఉంటారో, సార్ ఫోటోలు తీసినప్పుడు మా ఫ్యామిలీని తీయమని చెప్పండి అని చెప్తారు బాబారావు. నాకే నేను పని ఉంటానయ్యా, మీరు ఇల్లు నిలబడండి అయ్యా, ఏదో వాడు చెప్తానండి, గ్రూపులు వెళ్ళి చేసుకోవాలంటే ఎవరో హైదరాబాద్ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారనుకోండి, ఆ పక్కకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు అందరికి చూపించుకొని ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని, అదేదో నీ ఇంట్లో పెట్టిన బాబా ఫోటో కంటే కూడా చాలా గొప్ప ఫోటోగా భావిస్తావు నువ్వు. ఎందువల్ల? సంకుచితత్వం. బాబా ఏమన్నా బాబా చికేవటో మర్చిపోతాను. ట్రస్ట్ చైర్మన్ కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ఉన్నతంతా వచ్చి నీ ముందు నిలబడిన నీ ప్రభుతో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళెవరూ నీకు కనబడకూడదు, వాళ్ళ కోసం నువ్వు వధువులు చేతకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో జీవనం అందుకే అంటారు డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, రెండు పక్కల దారున్న కత్తి మీద నడవడం లాంటిది ఆధ్యాత్మిక జీవనం అంటారు ఆయన. మనకు ప్రతిదానికి పొగట్టులు కావాలి, ఫోటోలు కావాలి, పేపర్లో పేర్లు కావాలి, మైకుల్లో చెప్పాలి. ఇంత దౌర్భాగ్యపు లక్షణాలు మనకు ఎవరు మప్పారు? మనమే నేర్చుకున్నాం. మనకెవరు వద్దని చెప్పారు. వద్దని చెప్తే శత్రువాడు మనకి. కానీ గుర్తుంచుకోండి, ఇంతవరకు సాగుతుంది ఇది మరి ముందు సాగదు. బాబా ఒక్కొక్క బాబా ప్రేమికుడిని పనికొచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఉండరు 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 బాబాతో సంబంధం పెట్టుకోండి. ఐ నీడ్ నో ప్రాపగాండా ఆర్ పబ్లిసిటీ అన్న బాబా మాట గుర్తుకు తెచ్చుకోండి. కార్యకర్తల సమావేశంలో చెప్పాడు ఆయన. బాబాని విశ్వసించినవాడు బాబా మాటల్ని మొత్తంగా చెప్పాలి అంటే ఇలా శాసనాలుగా తీసుకోవాలి, అంతేగాని ఆత్రాతగా చేయకూడదు. ముందుకెళ్ళాను. నేను అనే భావన ఉన్నంత వరకు నిస్వార్థ సేవ అసాధ్యమే. నేను అనే జాడ ఇసుమంతైనా ఉండకూడదు, కానీ ఇది అసాధ్యం. అటువంటి ఆలోచనలను నియంత్రించడం కూడా అసాధ్యం. అయినా బాధపడకండి. స్వీయ చింతన లేకుండా ఏ సేవ చేయడానికైనా ఛాయశక్తిగా ప్రయత్నించండి. అటువంటి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే. సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీ చెవిని వేస్తాను. ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను. ఎన్నాళ్ళు ఉంచుతాడో తెలియదు బాబా నాకు. మెహర్ బాబా సెంటర్లు నిర్మాణం కానీ లేదా మెహర్ బాబా కార్యక్రమాలు కానీ ఏదైనా సరే డబ్బు లేకపోతే జరగని పరిస్థితి వచ్చేసింది. రామాయణ కాలం, శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మునులు, ఋషులు, మహాపురుషులు
ఒక విధంగా చెప్పాలంటే నిరంతరం సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు అతి గొప్ప వాళ్ళు. ఆ కార్యక్రమాలు, ఆ అవతారాల్లో దైవ కార్యక్రమాలు సాగించేవారు. పర్ణశాలల్లో ఉంటూ నిరంతరం భగవదారాధనతో ఉంటూ నామం చేసుకుంటూ డబ్బు ఖర్చుకి, డబ్బు అన్న మాట అప్పుడు డబ్బు ఉండేది కాదు అసలు. కందమూలాలు, కర్రపెండ్లాలు తింటూ నిరంతరం భగవత్ చింతనతో ఆధ్యాత్మిక ఆ సత్యాల కోసం పరవశిస్తూ ఆ భగవంతుని సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఏమండి ఆ పరిస్థితి మారిపోయింది. భిన్నమైన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి నేను నేను నాది, నా వలన, నా చేత, నేనే, ఇది రోగం, అంటు రోగం. ఒకరికి రోగం వస్తే అందరికీ అంటుకుంటుంది జలుబులాగా. అందుకే పోకుండా. కాబట్టి ఈ నేను ఉన్నంతకాలం నిస్వార్థ సేవ జరగదు. కాబట్టి నేను ముందు పోగొట్టుకునే మార్గం చూడాలి. చాలాసార్లు చెప్పుకున్నాం, నిన్న మనం కూడా చెప్పుకున్నాం. నేను అనకుండా ఈ పనిముట్టను, ఈ బిందు ఆత్మ అను ఇలా మనకు ఒక పేరు పెట్టుకోవాలా. పెట్టుకొని దాంతో మనం పరిచయం చేసుకుంటూ సేవ చేయడం ప్రారంభించాలి. ఫోటోల కోసం, ప్రదర్శనల కోసం, తిరగడం కోసం, తిండి కోసం అర్జునులు చేర్చకుండా నిరంతరం నామస్మరణలో ఉంటూ బాబాని ప్రార్థిస్తూ, తండ్రి నాలో ఉన్న ఈ అహం అంటే నేను అనేటువంటి భావన నాశనం అయ్యేది చూడు తండ్రి. నేను చేయగలిగినంత నీ నామస్మరణ తండ్రి, నిరంతరం నేను నామసేవ చేసుకుంటాను అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకోండి. అప్పుడు ఇది పోద్ది, కొంత తగ్గుతుంది. అంతా తగ్గదు. రాకూడని రోగం కానీ దేహానికి వస్తే ఎలాగైతే తగ్గదో అలాగే మనకి నేను అనేటటువంటి రోగం తగ్గదు. ఆ రోగం తగ్గితే తప్ప అది ఇసుమంత కూడా ఉండకూడదు, దాని జార కూడా ఉండడానికి వీలుదని బాబా అంటున్నారు. అంచేతేమిటి? స్వీయ చింతన లేకుండా, నేను అనే భావన లేకుండా సేవ చేయండి. సేవ అంటే ఏంటి? కాడు పట్టాలి, అందరికీ కాడు పట్టండి, లేకపోతే మీ పనులు అనుకున్న సేవ చేయమని అర్థం కాదు. ఇక్కడ నీకు భగవంతుడి అవకాశం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఇచ్చి చిన్న చిన్న సేవలు చేయిస్తాడు. దాని విలువ, దాని తరుక వాల్యూమ్ కానీ మనం చూడకూడదు. అలా ఉంటే మనం చాలా ఈ పేరాలన్నీ కూడా చాలా అద్భుతమైన పేర. అసలు ఈ పుస్తకం అంతా మనం నిరంతరం చదువుకోవాలి. అంత అద్భుతమైన మహోన్నతమైన సందేశాలు పెట్టాడు బాబా. నాన్న ముందుకెళ్ళు. మధ్యాహ్నం 1 గంటకు భోజనాలు ముగించిన తరువాత నాతో బృందాల వారీగాను, బృందాల్లో ఒక్కొక్కరు వ్యక్తిగతంగాను సమావేశాలు ఉంటాయి. నన్ను కలిసేందుకు నా గదికి వచ్చినప్పుడు నేను చెప్పేది వినండి. మీ బాధలను గురించి వాపోవడం మొదలు పెట్టకండి. నేను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. ఆధ్యాత్మికంగా మీకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి క్లుప్తంగా చెప్పండి. మీరు చాలా బృందాలను, చాలా మంది వ్యక్తులను నేను కలవవలసి ఉంది. రేపు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ రోజు నేను చూడకుండా ఉండిపోయిన వారికి రేపు నన్ను కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ద్వారం వద్ద నిలబడిన
మాధవరావు మిసాల్ను చూసి, బాబా, నీవు నా సహవాసం కోసం వచ్చావా, లేక వేరే వాళ్లతో సహవాసం కోసం వచ్చావా, లేకపోతే ఇళ్ళి సిగరెట్ కోసం చూస్తున్నావా అని మందలించారు. నీవు నా పాత ప్రేమికుడివి, నేనంటే ప్రేమ ఉన్నవాడివి, అందుచేత లోపలికి వచ్చి కూర్చో అని కూడా చెప్పారు. సహవాస బృందం నుండి ఒకడు లేచి, బాబా, మనసును ఉపవసింపచేయడం అంటే అర్థం ఏమిటి? నేను ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించాను, అయినా ఆలోచనలు వస్తూనే ఉంటాయి అని అడిగాడు. బాబా అతనికి ఇలా వివరంగా జవాబిచ్చారు. ఇలా చిన్న చిన్న విషయాలు తలెత్తుతూ ఉంటే ఇక వివరణలకు అంతే ఉండదు. మనసును ఉపవసింపచేయడం అంటే ఏమిటి? ఆలోచనలు లేకుండా ఉండడం అని అర్థం. ఇబ్బంది అంతా ఇందులోనే ఉంది. ఎందుకంటే ఇదే అసలు అసాధ్యమైన విషయం. కానీ నీకు సాధ్యమైనన్ని సార్లు నన్ను గుర్తుపెట్టుకో. అప్పుడు నీ మనసు ఏం ఆలోచించాలా అని వెతుక్కోదు. నా నామాన్ని జపించడం లేక నన్ను అదే పనిగా గుర్తుంచుకోవడం చేస్తూ నీ మనసును నాకు వదిలిపెట్టు. ఇక మనసుకి ఆలోచనలు అనేవి అందవు. నా గురించిన ఈ ఆలోచనలే మనసుకు ఆహారం. నీలో నా గురించి ఆలోచనలు నీ మనసులోని వేరే ఇతర ఆలోచనలను అధిగమించి వాటిని తుడిచివేస్తాయి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు బాబా. చూసారా? సరే, ముందుకెళ్ళు. కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కోసం అలా చేయవచ్చు, కానీ ఆధ్యాత్మిక కారణాల కోసం కాదు. నిర్ణీత సమయాల్లో ఒక క్రమమైన పద్ధతిలో భోజనం చేసే అలవాటు మనకి ఉంటుంది. ఏ కొద్ది మంది విషయంలో తప్ప మనకు ఆకలి అనిపించినప్పుడు మన తిండి కోసం పొట్ట తప్పిస్తుంది. మనం వేరే ఏదైనా పనిలో పూర్తిగా మునిగి ఉన్నా కూడా భోజనం కోసం పొట్ట ఆరాటపడుతుంది. కానీ మనసు ఏదైనా పనిలో మునిగి ఉన్నప్పుడు పొట్ట తృప్తిని పొందిన అనుభూతిని పొందుతుంది. ఉపవాసం చేసే సమయంలో సమయం ఎప్పుడవుతుందా అని వాచిని చూస్తూ ఉపవాసాన్ని భంగం చేసే సమయం కోసం ఎదురు చూడడం మన స్వభావం. మనం ఉద్దేశపూర్వకంగా ఉపవాసాన్ని చేపట్టినప్పుడు మన కళ్ళు గడియారం వైపు చూస్తూనే ఉంటాయి. ఎప్పుడు భోజనం చేయాలా అని సమయం కోసం చూస్తూ ఉంటాం. అటువంటి ఉపవాసాల వలన బంధనాలు మరింత బలపడతాయి. నేను మిమ్మల్ని ఉపవసించమన్నప్పుడు అది వేరే సంగతి. కేవలం నీళ్లు తీసుకుంటూ 7 రోజుల పాటు ఉపవాసం చేయడానికి సంసిద్ధులై ఉన్నవారెవరో నేను చూస్తాను. ఉపవసించేవారు నిద్రపోరాదు, కళ్ళు వాల్చకూడదు, కానీ నేలపైనే కూర్చొని ఉండాలి. నా నామాన్ని ఆపకుండా జపిస్తూ ఉండాలి. ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు లేచి నిలబడవచ్చు. ఒకసారి నీకన్నా చెప్పు. 22 మంది లేచి నిలబడ్డారు. అప్పుడు బాబా ఉపవాస దీక్షలో ఉన్న కష్ట నష్టాలను గురించి చెబుతూ ఇలా హెచ్చరించారు. నేను చెప్పిన విషయాన్ని గురించి మీరు ఆలోచించి ఉన్నట్లయితే ఇదేమంత సులువైన విషయం కాదని మీరు గ్రహిస్తారు. నా నామాన్ని ఆపకుండా జపిస్తూ రాత్రింబవళ్ళు 7 రోజులు గడపడంతో పోలిస్తే కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ మౌనాన్ని పాటిస్తూ ఒకే గదిలో ఉండడం ఏమంత కష్టమైన విషయం కాదు. బాబా ఈ 5గురిని ఎంపిక చేశారు. షోలాపూర్ నివాసి ఆర్ఎం చక్రపాణి, సావనేర్ నివాసులు మోతీ జగన్ పటేల్ మరియు మోతీ దేవ్ కృపాల్ రహతే, పూనా నుండి వచ్చిన విష్ణు డి చవాన్, అహ్మద్ నగర్ నివాసి నరహరి వి మూలే మాస్టరు. మిగిలిన వారందరినీ కూర్చోమని సైగ చేశారు. మీరంతా లేచి నిలబడినందుకు నేను సంతోషిస్తున్నాను. అలా ముందుకు రావడం చాలా గొప్ప విషయమే. నేను ఎంపిక చేయని వాళ్ళు ఎందువలన నేను అలా చేశాను అని ప్రశ్నించకూడదు. నిలుచున్న వారి ధైర్యానికి నేను సంతృష్టి చెందాను. ఎంపిక చేయబడ్డ 5గురిని
మధ్యాహ్నం 1 గంటకు తన క్యాబిన్కి రావాల్సిందిగా బాబా ఆదేశించారు. ఉపవాసం గురించి విపులంగా చెబుతానన్నారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలకై సహవాసీయులందరినీ 2 వేర్వేరు బృందాలుగా విభజించమని పొఫాలిని, మధుసూదన్ను ఆదేశించారు. కానీ విష్ణు ఇంతకు ముందే ఒక జాబితాను తయారు చేశాడు. ఒక్కొక్క బృందం వారు ట్రైన్లో వచ్చినప్పుడే వారి వివరాలను విష్ణు సరిచూసుకున్నాడు. విష్ణు సకాలంలో నైపుణ్యంతో ఆ పని చేసినందుకు బాబా ఆనందించారు. పొఫాలి లీడర్ తావునీరు నుండి 110 మందిని తీసుకొచ్చాడు. ఒకే పట్టణం నుండి వచ్చిన అతి పెద్ద బృందం అదే. బాబా అప్పుడు ఇలా వివరించారు. కొన్నిసార్లు నేను ఇతరులను ఆరాధిస్తాను, మరికొన్నిసార్లు ఇతరులు నన్ను ఆరాధించనిస్తాను. ఈ 2 ఒకటి కాదు. కానీ ఒక్కోసారి ఇతరులు నన్ను ఆరాధించేటప్పుడు అదే సమయంలో వారిలోనున్న నన్ను నేను ఆరాధించినట్లయితే ఆ 2 ఒక్కటే అవుతుంది. మళ్ళీ చదువుతాను చూడండి. కొన్నిసార్లు నేను ఇతరులను ఆరాధిస్తాను, మరికొన్నిసార్లు ఇతరులు నన్ను ఆరాధించనిస్తాను. ఈ 2 ఒకటి కాదు. కానీ ఒక్కోసారి ఇతరులు నన్ను ఆరాధించేటప్పుడు అదే సమయంలో వారిలో ఉన్న నన్ను నేను ఆరాధించినట్లయితే ఆ 2 ఒకటే అవుతుంది. వివరణ కావాలా? కొంచెం ఇస్తే బాగుంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సరే. కొన్నిసార్లు బాబా ఏమంటారు? నేను ఇతరులను ఆరాధిస్తాను. ఎవరు ఆ ఇతరులు? ఎవరా ఇతరులు? ఇతరులు అంటే అదర్స్ అని కదా. ఆయనకి ఇతరులు ఎవరు? ఎవ్వరూ ఇతరులు కారు. అందరూ నావారే అంటారు ఆయన. మరి ఇతరులు, నేను ఆరాధిస్తాను ఇతరులని అంటే ఆ ఇతరులు ఎవరు అంటే, ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో సప్తభూమిక ఆరోహణ అనేటటువంటి 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటి ఒకటి గాడ్ స్పీక్స్ లో చెప్పబడింది. 1, 2, 3 భూమికలు. అవి వాటి వివరాలు కూడా మనం చెప్పుకున్నామేమో, మంత్రి అవసరం నాకు జ్ఞాపకం లేదు. ఆ ప్రయాణం పూర్తిగా ఆధ్యాత్మిక ప్రయాణం. అది ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఎప్పుడైతే స్థూల సూక్ష్మ మానస భవనాల నుండి మనిషి విడివడిపోతాడో అప్పుడు ఆ మనిషి యొక్క ప్రయాణం సప్త భూమికలు లేక సప్త సోపానాలు వైపుకి మళ్లింపబడుతుంది. చాలా న్యాచురల్ గా, సహజంగా. అయితే అలా ఆ ప్రయాణంలో 3, 4 భూమికల మధ్యకి వచ్చేసరికి ఆ వ్యక్తికి లేదా సాధకుడికి అతీంద్రియ శక్తులు సంక్రమించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సంక్రమించే పరిస్థితి వచ్చినప్పుడు వాడికి తెలియకుండా నాకు శక్తులు వస్తున్నాయి అనే ఒక అవగాహన ఇంటర్నల్ గా కలుగుతుంది. టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేసుకుంటే నిజమని తేలుతుంది. ఇక్కడ ఒక హింట్ మీకు చెప్పాలి. సత్యసాయి బాబా గురించి మెహర్ బాబా మాట్లాడుతూ ఆయన యొక్క ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం 3, 4 భూమికల మధ్య ఆగిపోయింది అని ఆయన మనతో చెప్పడం జరిగింది. ఇచేత అది ఇట్ ఈస్ ఎ జంక్షన్, డేంజరస్ జంక్షన్. ఎప్పుడైతే ఆ జంక్షన్కి వచ్చినప్పుడు కొంచెం అతీంద్రియ శక్తులు
అనేవి తెలియకుండా ధ్వనిస్తాయి. అది తెలుసుకున్న వ్యక్తి వాటిని ఉపయోగించాలని ఉబలాట పడతాడు. ఆ ఉబలాటంలో వాడి జర్నీ అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇంకా లోతులకి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే బికాస్ ఇంకా మనం ఎవరో ఆ స్టేజ్లో లేవు కనుక. అయితే ఉదాహరణకి మనకి పురాణాల్లో కొన్ని ఘట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణుమూర్తి తన యొక్క కాపలాదారుల్లో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు జయ విజయులు, వాళ్ళు శపించబడతారు. శపించబడితే ఆ శాపం ఏమిటి? విష్ణుమూర్తి గారికి వాళ్ళు దూరం అయిపోవాలా. అందువల్ల అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన ఎవరిని ఆరాధిస్తారు అది మనకు తెలియదు. కానీ కొన్ని ఇలాంటి కొంచెం పరిశీలిస్తే మనకు అది తెలుస్తుంది. కనుక 7 జన్మలు నాకు నా భక్తులుగా జీవించిన దానికి వస్తారా, 3 జన్మల శత్రువులుగా బతికి వస్తారా అని విష్ణుమూర్తి వాడికి ఒక ఆప్షన్ ఇస్తారు. అప్పుడు 7 జన్మలు నేను వదిలిపెట్టి మేము ఉండలేము. శత్రువులైన అవుతా 3 జన్మలు నీ దగ్గరికి చేరుకుంటామని వాళ్ళు అడుగుతారు. అందులో అగ్రగణ్యుడు రావణ బ్రహ్మ, దశకంఠుడు. ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు. శ్రీరామచంద్రుడు అన్యవాసం ఎవరి కోసం చేశాడు అంటే జనరల్ గా అందులో సీతాన్వేషణ కోసం అనుకుంటారు, లేదా రాక్షసుని సంహరించడానికి అని అనుకుంటారు, లేదా రావణాసురుని సంహరించడానికి అని. అందుకే తల్లి కైకసి రావణాసురుడికి ఒక మాట చెప్తుంది, రావణ